మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గుడి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ముందుగా బాణసంచా పేల్చి అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, ఎటువంటి అభివృద్ధి నోచుకోలేనటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాను చేస్తానని ఆయన అనధికారంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికల టైంలో గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం సభల్లో ఆ రోజు రేపు ముఖ్యమంత్రిగా మీరు నన్ను గెలిపించండి, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాని ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా, మడమ తిప్పకుండా నిన్న జిల్లాల పునర్విభజన సబ్ కమిటీ అందరితోటి సమావేశం జరిపి రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మార్కాపురం కేంద్రాన్ని తీసుకొని మార్కాపురం జిల్లాని సబ్ కమిటీ తీర్మానించినటువంటి తీర్మానాన్ని ఆయన ఏకగ్రీవంగా